ఇక మిథున రాశి విషయానికి వచ్చినట్టయితే సెకండ్ హౌస్, థర్డ్ హౌస్‌లో గురువు సంచారం ఉంటుంది కాబట్టి కర్కాటకంలో ఉన్నప్పుడు గురువు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు మిథున రాశి వారికి. ధనాదాయం పెరుగుతుంది, సేవింగ్స్ పెరుగుతాయి, తనకు రావాల్సినటువంటి డబ్బులు కూడా పెండింగ్‌లో ఉన్నవన్నీ కూడా చేతికి అందుతాయి. కుటుంబంలో కొంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది ఉంటుంది. ఎందుకంటే ఫినాన్షియల్‌గా కూడా కొంత స్టెబిలిటీ వస్తుంది. ఫ్యామిలీతో ఎక్కువగా స్పెండ్ చేయగలరు. మంచి మూమెంట్స్‌ని ఎంజాయ్ చేస్తారు. అయితే థర్డ్ హౌస్‌లోకి వచ్చినప్పుడు కొంత జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కొంత పరిశ్రమ ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు కూడా ఎక్కువగా పని చేయాల్సినటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అక్టోబర్ 31 తర్వాత ఎప్పుడైతే సింహరాశిలోకి వస్తాడో గురువు, కొంత శారీరక శ్రమ, అలాగే చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో శ్రమ అధికమవ్వడము, ఇటువంటి పరిస్థితుల్ని ఎక్స్‌పెక్ట్ చేయడం మంచిది. వీరు కూడా గురువుకు సంబంధించిన రెమెడీస్ చేసుకుంటూ ఉండడం మంచిది. ఇక కర్కాటక రాశి విషయానికి